రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ఏపీ ఏరోస్పేస్ రక్షణ విధానం 4.0ను ప్రభుత్వం ప్రకటించింది. 2025 నుంచి 30 వరకు అమల్లో ఉండేలా సరికొత్త విధానాలతో పాలసీని అమల్లోకి తెచ్చింది. ఏరోస్పేస్ రక్షణ విభాగాల్లో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, పెద్ద సంస్థల ఏర్పాటే లక్ష్యంతో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆదేశాల్లో తెలిపింది. ఏరోస్పేస్ రక్షణ విభాగ క్లస్టర్ల కోసం రాష్ట్రంలో పలుచోట్ల యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. 1,00,000 కోట్ల కొత్త పెట్టుబడులు లక్ష్యమున్న ప్రభుత్వం దీనికోసం హబ్ అండ్ స్పోక్ మోడల్లో సబ్ సెక్టార్ కేంద్రీకృత ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్ల స్థాపన కోసం 23,000 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించిందని పాలసీలో పేర్కొన్నారు. ఏపీఐఐసి కోసం ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది. పెట్టుబడిదారులకు సత్వరం అనుమతులు ఇచ్చేలా సింగిల్ డెస్క్ అప్రూవల్ మెకానిజాన్ని అమలు చేయనున్నట్లు పాలసీలో ప్రభుత్వం తెలిపింది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్లు ప్రకటించిన సర్కారు వివరాలను పాలసీలో పొందుపరిచింది. రాబోయే 5 ఏళ్లలో ఈ రంగంలో 1,00,000 మందికి ఉపాధి అవకాశాలను సృష్టిస్తామని ఆదేశాల్లో ప్రభుత్వం తెలిపింది.